చెప్పండి, జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై. ప్రియమైనటువంటి నెమల్పురి సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలము మీకు శుభములు తెలియపరుచున్నాను. ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ వార్తను, ఆయన జననమును మీకును తెలియచేయవలనని మేము మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదైనది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చును. ప్రియమైన వారులారా, పాపమనగా ఏమిటి, పాపులు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, పాపం అంటే దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని చేయకపోవటమే, ఏదైతే చేయొద్దు అన్నాడో దాన్ని చేయటమే పాపం. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించటం పాపం. ప్రియమైన వారులారా, ఇందును కామ, క్రోధ, లోభ, మోహ, మదమస్తర్యాలు ఇవన్నీ కూడా పాపమనే చెప్పవచ్చు. పాపులంటే ఇవి ఎవరైతే చేస్తున్నారో వారందరూ పాపులే అని చెప్పవచ్చు. ప్రియమైన వారులారా, బైబిల్లో రాయబడి ఉన్నది, మానవులందరిని గూర్చి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన వారులారా, కాబట్టి పాపము తీసివేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. పాపము ఎట్లా తీసివేయబడుతుంది? ప్రియమైన వారులారా, బైబిల్లో రాయబడి ఉన్నది, రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని. అవును, పాపములు పోవాలి అంటే బలి అనేది జరగాలి, రక్తం అనేది చిందింపబడాలి, అప్పుడు పాపములకు పరిహారం. మనకు మురికైతే మనం స్నానం చేస్తాం, మురికిపోతుంది. అట్లనే మన పాపములకు పరిహారం ఏమిటాయి అంటే రక్తం. అంటే మరి ఎడ్ల రక్తమా, కోడెల రక్తమా, బొర్రె పొట్టేళ్ల రక్తమా అంటే ఆ రక్తం పాపంలో తీసివేయట అసాధ్యం. మరి ఎవరి రక్తం కావాలి అంటే దేవాతి దేవుని యొక్క రక్తం. ప్రియమైన వారులారా, అవును, దేవాతి దేవుడు ఆయన ఆత్మస్వరూపి కదా. అవును, ఆత్మస్వరూపి అయిన ఆయన, ఆ దేవుడు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి రక్తమాంసములలో పాలివాడై నీ నా పాప పరిహారం నిమిత్తము తన ప్రశస్తమైన పుణ్యరక్తాన్ని ఇస్తే మన పాపంలో క్షమాపణ కలుగుతూ ఉంది. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. సర్వసృష్టికర్త అయిన దేవుడు ఆకాశ మహాకాశములను దాటి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వారులారా, ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు మన కొరకై జీవించాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు అనంతరం మన కొరకై మన పాప పరిహారం నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియమైన వారులారా, మనము మన ఆలోచనల ద్వారా చేసిన పాపమును బట్టి ఆయన తలలో ముళ్ళకేయటము, మన చేతుల ద్వారా చేసిన మన పాపములను బట్టి ఆయన చేతులలో మేకులు, మనం కాళ్ళతో నడుచుకుంటూ పొలాని చోట్లకు పోయి చేసిన పాపములను బట్టి కాళ్ళల్లో మేకులు, మన కడుపులో దాచుకున్న ఆ యొక్క మరి
పాపమును బట్టి ఆయన ప్రక్కలో గాయము. ప్రియమైన వారలారా, మన పాప పరిహారం నిమిత్తమై ఈ విధంగా ఆయన శ్రమ పొందుతూ వచ్చాడు. ఆయన యొక్క వీపు మన కొరకై నాగటి సాలు వలె దునబడింది. ఈ విధంగా చివరి బొట్టు వరకు తన రక్తాన్ని పాపులమైన మన కొరకు ఆయన చిందిస్తూ వచ్చాడు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. ఆయన మన కొరకై ఆ కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచాడు. మనకు నిత్య జీవమును అనుగ్రహించడానికి, నిత్య జీవము ఉన్నది అని తెలియపరచడానికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం అనేది అనుగ్రహింపబడుతుంది. అనగా మోక్ష భాగ్యం, పరలోక రాజ్యం. అవును, ప్రభు అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, అతడు తీర్పులోనికి రాక మరణముల నుండి జీవములోనికి దాటి ఉన్నాడని. ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీకు పాప క్షమాపణ, మోక్ష భాగ్యము, పరలోక రాజ్యము అనుగ్రహింపబడతాయి. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. మీ కొరకు ఇచ్చిన ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, ఈ వీధుల్లో చెప్పిన వాక్యం ఫలింపజేయండి. అయా వీరి కుటుంబంలో దీవించండి. అయా వీరి పిల్లలను ఆస్వాదించండి. మారు మనస్సు రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ముందుకు వెళ్తున్నాం, తోడుగా ఉండమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుస్తున్నాం తండ్రి. ఆమేన్.